హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్ని. సో ఈ ఛానల్లో ప్రస్తుతం ఈ సెషన్లో నీట్ యూజీ 2024 రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇది నోటిఫికేషన్. సో మెడికల్ కమిటీ కౌన్సిలింగ్ అసోసియేషన్ వారు దీన్ని రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఆగస్టు 14th నుంచి ఫస్ట్ సెషన్ అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీరికి ఆగస్టు 14న కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రశ్నపత్రాల లీకేజీ, గ్రేస్ మార్కులు తదితర వివాదాల్లో చిక్కుకున్న నీట్ యూజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే వెలువడిందని గుర్తు చేశారు. ఎంబీబీఎస్ కోర్సులో తొలి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ ఆగస్టు 14న ప్రారంభమవుతుందని, చివరిదైన 4వ విడత కౌన్సిలింగ్ అక్టోబర్ 24న జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నమోదు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుందని అనుప్రియ పటేల్ తెలిపారు. సో దీన్ని బట్టి చూస్తే ఆగస్టు 14న తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 24వ తేదీన 4వ విడత అంటే చివరి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. అలాగే ఈ కౌన్సిలింగ్ డీజీహెచ్ఎస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అయితే హెల్త్ యూనివర్సిటీల నేతృత్వంలో కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే ఆయుష్ కోర్సులకు ప్రత్యేకమైన కౌన్సిలింగ్ విధానం ఉంటుంది. దీనికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్, సంక్షిప్తంగా దీన్ని మనం నీట్ యూజీని దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఇది. కొద్ది రోజుల క్రితమే నీట్ యూజీ ఫలితాలు వెలువడాయి. అయితే మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్న నీట్ కౌన్సిలింగ్కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు. ఈ నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా, సీట్ల భర్తీ విధానము, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సిలింగ్కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై పూర్తి విశ్లేషణ చేద్దాం. పూర్తి వివరాల్లోకి వెళ్తే నీట్ యూజీ 2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా మళ్ళీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్కు సిద్ధమవ్వాలి అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు. నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేటు కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు, మరో 16 ప్రైవేటు కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. 2 మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్కు సంబంధించి 2 ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు, 29 ప్రైవేటు మైనారిటీ కళాశాలల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్కు సంబంధించి 1 ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు, 10 ప్రైవేటు కళాశాలల్లో 1000 సీట్లు. వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో 6 సీట్లు ఉన్నాయి. పేరున్న కళాశాలలో సీటు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో 2 లక్షల ర్యాంకు వరకు సీట్లు పొందే అవకాశం ఉందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలలో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40,000 లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ. ఏఐక్యూ స్టేట్ కోటా.
సో కౌన్సిలింగ్లో ఏఐక్యూ, స్టేట్ కోటా అనే రెండు విషయాలు ఉంటాయి. ఇందులో నీట్ యూజీ కౌన్సిలింగ్ను 2 విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని DGHSకు చెందిన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలు కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి. ఆల్ ఇండియా కోటా జాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్లోకి తీసుకెళ్లినప్పటికీ నుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15% సీట్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. దీనిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని DGHSకు చెందిన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా MCC నిర్వహించే కౌన్సిలింగ్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీపడే అవకాశం లభిస్తుంది. రెండవ విధానం స్టేట్ కోటా కౌన్సిలింగ్. జాతీయ స్థాయిలో MCC కేవలం 15% సీట్లకే కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85% సీట్లు ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు ప్రైవేట్ కళాశాల కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50% సీట్లను, అదేవిధంగా ప్రైవేటు కళాశాలల్లో ప్రైవేట్ బి పేరిట ఉండే 35% సీట్లు, NRI కోటాగా పిలిచే 15% సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సిలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి. ఫీజులు. ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ ఏ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో 15,000 ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి సీటుకు 12 లక్షలు, ప్రైవేట్ కళాశాలల్లో NRI కోటా కేటగిరీ సికు సీట్లకు 36 లక్షలుగా పేర్కొన్నారు. BDS కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ ఏ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు 13,000 గాను, ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ బి మేనేజ్మెంట్ సీట్లకు 4 లక్షలు, NRI కోటా సీట్లకు 12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు 10,000, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు 60,000, ప్రైవేట్ కళాశాలల్లో బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా సీటుకు 11,55,000 నుంచి 13 లక్షలుగా ఫీజు ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలల్లో NRI కోటా సి కేటగిరీ సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు 2 రెట్లుగా ఉంది. BDS కోర్సులో ప్రభుత్వ కళాశాలల్లో 10,000, ప్రైవేట్ కళాశాలల్లో ఏ కేటగిరీ కన్వీనర్ కోటా సీట్లు 45,000 అను, ప్రైవేట్ కళాశాలలో బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా సీట్లు 4,20,000 నుంచి 5 లక్షల వరకు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి కేటగిరీ NRI కోటా సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ఈ ఫీజుల వివరాలు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సిలింగ్ సమయానికి వీటిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఏఐక్యూ కౌన్సిలింగ్ విధానం ఇదే. విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సిలింగ్కు హాజరు కావాలి. ఇందుకోసం MCC వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ID, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాధాన్యాలను పేర్కొంటూ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంటుంది. వీరు రెండో రౌండ్ కౌన్సిలింగ్కు హాజరవచ్చు. తొలి రౌండ్ కౌన్సిలింగ్లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు
మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్టేట్ కోటా ప్రత్యేక కౌన్సిలింగ్. రాష్ట్ర స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సిలింగ్కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సిలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సిలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ముందుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్టులో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సిలింగ్కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. పూర్తిగా ఆన్లైన్. హెల్త్ యూనివర్సిటీలో నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా ఇంటర్మీడియట్ వరకు అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి. ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం. నీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏఎంసీ విశాఖపట్నం, జీఎంసీ గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా, ఆ తర్వాతి స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి. ఈ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సిలింగ్కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డు, నీట్ ర్యాంక్ కార్డు, పుట్టిన తేదీ ధృవపత్రం, 10వ తరగతి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సు మార్క్షీట్ సర్టిఫికేట్, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, స్థానికతను నిర్ధారించేందుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 8. ఇలా కౌన్సిలింగ్ విధానంతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచుకుంటే కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నీట్ కౌన్సిలింగ్ విధానం సంబంధించి పూర్తి సమాచారం ఇది. సో ఇందులో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మరొకండి. మరొక సెషన్లో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు, అందుబాటులో ఉన్నటువంటి సీట్లు, బీడీఎస్ ఎన్ని ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి అనే వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.